భారతదేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ ఇటీవలే ప్రారంభించారు. దీనిని ఎక్కడ నిర్మించారు, దీని ప్రత్యేకతల గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలు చూసేందుకు దేశంలోని ప్రజలే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఒక అద్దాల బ్రిడ్జ్ను నిర్మించింది. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద సముద్రంలో ఈ గాజు వంతెన నిర్మించగా తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దీన్ని ప్రారంభించారు. అయితే ఈ అద్దాల బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. అద్దాల వంతెనకు గత ఏడాది మే 24న శంకుస్థాపన జరగగా ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరిగింది. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద రాక్ తిరువల్వార్ విగ్రహం మధ్య ఉన్న ఈ గాజు వంతెన 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ వ్యయం 37 కోట్లు. తమిళనాడు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చెన్నైకు చెందిన విఎంఈ ప్రీకాస్ట్ ప్రొడక్ట్ కంపెనీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. ఈ వంతెనను 2 వైపులా కదులుతూ ఉండేలా నిర్మించారు. పైకప్పును ఉక్కుతో నిర్మించగా ఈ వంతెనను స్టీల్ ప్లాట్ఫామ్ పై 2.5 మీటర్ల గాజు పలకలతో ఏర్పాటు చేశారు. అసలు ఈ గ్లాస్ బ్రిడ్జ్ ను ఎందుకు నిర్మించారు? తమిళనాడులో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్యాకుమారి. అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం చూసేందుకు చాలామంది పర్యాటకులు గంటలు తరబడి నిత్యం వేచి చూస్తారు. దాంతోపాటు అక్కడ సముద్రానికి కొంత దూరంలో తిరువల్వార్ విగ్రహం, వివేకానంద స్మారక మండపాలుంటాయి. కన్యాకుమారి చేరుకున్న పర్యాటకులు వివేకానంద రాక్కు బోట్ సఫారీలో చేరుకుంటారు. అయితే వివేకానంద స్మారక మండపానికి పక్కనే ఉన్న తిరువల్లువార్ విగ్రహానికి మాత్రం వెళ్ళటానికి కాస్త కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో తిరువల్లువార్ విగ్రహం, వివేకానంద స్మారక మండపాన్ని కలిపేలా ఒక బ్రిడ్జ్ నిర్మించాలని పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విన్నపాన్ని పరిగణనలో తీసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ 2 ప్రాంతాలను కలిపేలా ఈ అద్దాల వంతెనను నిర్మించారు.